నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లే మార్గంలో మానేపల్లి వారి కుటుంబం యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో వారు నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్లే దారిలో ఉన్నాము. ఈ ఆలయాన్ని చూస్తున్నాము. ఈ ఆలయాన్ని మానేపల్లి వారి సొంత భూమి సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరిగా నామకరణం చేసి కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో నిర్మించారు. మనం ఆలయం వద్దకు వెళ్లి ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణ నిర్మాణం చేయడం జరిగింది. విజయనగర నాయక శిల్ప శైలిలో ఈ తోరణం నిర్మించబడింది. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు ఎలాగైతే కనిపిస్తాయో అదే విధంగా ఇక్కడ కూడా తిరుమల శ్రీవారి క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉన్నట్టుగానే పాదాలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. శ్రీవారి పాదాల నుంచి మనం 108 మెట్ల ద్వారా మనం పైకి వెళ్దాం రండి. ఇదిగో ఈ 108 మెట్ల మార్గం ద్వారానే మనం శ్రీవారిని దర్శించుకుందాం. ఇక్కడ భక్తులందరూ గోవింద నామస్మరణతో శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. మనం కూడా గోవింద నామస్మరణ చేద్దాం. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం వద్ద ఉన్నాము. ఆలయంలో స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 12 అడుగులకు మించి ఎత్తు శంకు చక్రాలతో వరదకటి హస్తాలతో కొలువై ఉన్నారు. స్వామివారిని దర్శించుకుంటే మనకు మహాభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని చిన్నజయ స్వామి గారిచే ప్రతిష్ఠించిన తరువాత ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహగిరి స్వర్ణగిరి క్షేత్ర నివాసాయ శ్రీ వెంకటేశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, మన యాదాద్రి జిల్లాలో భువనగిరి పరిధిలో వేంచేసి ఉన్నటువంటి స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం మన జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర స్వామి వారి చేతుల మీద గుండా అంగరంగ వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం సుమారుగా 50,000 మంది జనాలతోటి చాలా చక్కగా నిర్వహించుకున్నాము. నేటికి ప్రాణ ప్రతిష్ఠ ముగించుకొని 3 రోజులు పూర్తయినాయి. ఈ 3 రోజుల్లో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి నలుదిక్కుల నుంచి విశేషమైనటువంటి జనాలు ఇటు హైదరాబాద్ కానివ్వండి, అటు ఆంధ్ర నుంచి కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, విశేషమైనటువంటి జనాలు ఇక్కడికి విచ్చేసి భక్తులు అశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదే విధంగా నిన్నటి రోజున జమ్మికుంట నుంచి మనకు ఒక 3 భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న తడువే వెంటనే తమ అనుకున్నటువంటి కార్యాలన్నీ విశేషంగా జరిగాయి అని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వచ్చి సేవ చేస్తాము అని తెలిపారు. అట్లాగే మహాశివరాత్రిని పురస్కరించుకొని నిన్నటి రోజున స్వామివారిని సుమారుగా 70,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క ఆలయంలో తిరుమలలో మనం ఎలాగైతే చేసుకుంటామో షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు, 16 కళలు ఉన్న స్వామికి, 16 అడుగులు ఎత్తులో ఉన్న స్వామికి 16 సేవలను మనం చేసుకుంటున్నాము. సుప్రభాతము, సేవాకాలము, ఆరాధన, అట్లాగే వసంతోత్సవం, కలహారోత్సవం, ధూపోత్సవం, దీపోత్సవం, తిరుప్పావడ సేవ, అష్టదళ పాద పద్మార్చన, తోమాల సేవ, కళ్యాణ మహోత్సవాలు, ఇట్లా విశేషమైనటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో ప్రతినిత్యము చేసుకుంటున్నాము. సమస్త భక్తు జనలారా
ఎక్కడున్నా కూడా మీరందరూ కూడా ఈ యొక్క స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించండి. అనేకమైనటువంటి జన్మల పుణ్య ఫలితాన్ని పొంది స్వామి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మనం ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తే ఎదురుగా 20 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమంతుడిగా మనకి దర్శనమిస్తాడు. కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉన్నాడు. హనుమంతుని దర్శనం తర్వాత జయగంట మండపం దగ్గరికి మనం వెళ్దాం రండి. ఇప్పుడు మనం వేద పుష్కరిణి వద్ద ఉన్నాము. ఈ వేద పుష్కరిణిలో 12 అడుగుల పొడవైన శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి మనకు దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్ లో మాత్రమే 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారన్నమాట. అదిగో అక్కడ కనిపించే జలనారాయణ స్వామిని దర్శించుకుందాం రండి. ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ శ్రీ శ్రీ చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కన్నుల పండుగ జరిగింది. హైదరాబాద్ కు అతి సమీపంలో నిర్మితమైన యాదాద్రి తిరుమల దేవస్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని పునీతులవ్వండి. ఇక్కడ మనకు 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠం కనిపిస్తాయి. ధ్వజస్తంభం విశేష ఉత్సవాల సమయంలో గరుడ పట్టాన్ని ఎగురవేస్తారు. దూసుకుపోతున్నట్టుగా కనిపించే ఎత్తైన మహారాజు గోపురం కనిపిస్తుంది. వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. మానేపల్లి ట్రస్ట్ కి సంబంధించిన గోపికృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటండి? నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మానేపల్లి హిల్స్ భువనగిరిలో నూతనంగా 6వ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో ఇవాళ 4వ రోజు. భక్తజనం చూస్తున్నారు, చక్కగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు, ఆయన ఆశీస్సులు తీసుకుంటున్నారు. సో ఎల్లప్పుడూ అందరూ కూడా స్వామివారి సేవలో ఉండి ఆయన ఆశీస్సులు చక్కగా తీసుకోవాలని కోరుకుంటాను. దేవస్థానం నిర్మించాలని గత 9 సంవత్సరాల కింద మా అమ్మ నాన్న ఒక సంకల్పం. సో దాని కానీ 7 సంవత్సరాల నుంచి దేవస్థానం నిర్మాణం జరుగుతుంది. సో ఇప్పుడు పూర్తిగా దేవస్థానం కంప్లీట్. సో భక్తులందరికీ కూడా దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. సో రాబోయే రోజుల్లో స్వామివారికి నిత్యంగా రోజు అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా, ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం వరకు అన్ని సేవలు జరిగే విధంగా, అండ్ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణ ప్రియుడు. సో నిత్య కళ్యాణ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు స్వామివారికి నిత్య కళ్యాణం ఉంటుంది అన్ని సేవలతో పాటు. సో అందరూ కోరేది ఒకటే, మన తిరుమల వెంకటేశ్వర స్వామి మన తెలంగాణ స్వర్ణగిరి దేవస్థానంలో కొలువయ్యారు. సో తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే మానేపల్లి ట్రస్ట్ కి సంబంధించి మురళీకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మరి మాట్లాడదాం. మురళీకృష్ణ గారు, హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి చాలా మంది భక్తులు వస్తారు కదా, మరి వాళ్ళకి తగ్గట్టుగా ఈ టెంపుల్ విశిష్టత గురించి ఏం చెప్తారు? జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కృపతోటి ప్రాణ ప్రతిష్ట, కుంభాభిషేకము అన్ని కూడా చిన్నజీయ స్వామి ఆశీస్సులతోటి సంపూర్ణంగా పూర్తి చేసుకొని కంప్లీట్ గా శక్తివంతంగా వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళ కోరికలు తీర్చడానికి
డైలీ మంగళాశాసనాలు చేస్తున్నారు. సో డే బై డే చూస్తూ ఉంటే రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న లెక్కేస్తే నిన్న సాయంకాలం 9:30 వరకు 80,000 పైబడి భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఒక వ్యవస్థ తరఫున కనీసం ఒక 300 మంది ఇక్కడ వ్యవస్థాపకులు భక్తుల సర్వీస్ కొరకై ఉండడం జరిగింది. భక్తుల పార్కింగ్ నుంచి మొదలుకొని, మంచినీటి సదుపాయం మొదలుకొని, ప్రసాదాలు మొదలుకొని, దర్శనం సౌకర్యం మొదలుకొని, క్యూ లైన్స్ మొదలుకొని, టాయిలెట్స్, అదర్ బేసిక్ నెసెసిటీస్ ని మొదలుకొని అన్ని కూడా సంపూర్ణంగా సౌకర్యంగా అందించే ప్రాసెస్ నిత్యం చేయిస్తున్నాము. అండ్ అది అలాగే కొనసాగుతుంది అన్నట్టుగా మీ ద్వారా తెలియజేస్తున్నానండి. ఓకేనండి. అలాగే 3 రోజులు అయ్యింది కదా ఇది స్టార్ట్ అయ్యి, 3 రోజులకి ఇంతమంది జనాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అయ్యా, స్వామివారు అందరి ప్రియుడండి. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షణ వచ్చేస్తుంది. సో చూస్తున్నాము, తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ లో నుంచి, ఆంధ్ర నుంచి కూడా, డిఫరెంట్ స్టేట్స్ లో నుంచి కూడా సో చాలా మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. సో ఎల్లప్పుడూ అందరూ కూడా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన దీవెనలు ఎల్లప్పుడూ అందరికి ఉండాలని కోరుకుంటున్నాము. Yes. స్వామివారి దర్శనానికి మొదటి రోజు విచ్చేసిన భక్తుల్లో నిన్న ఒక 18 మంది, సుమారుగా 16 నుంచి 18 మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి తీరని సమస్యలు, విషయాలన్నీ చాలా సులభంగా తీరాయని చెప్పేసి వాళ్ళు కళ్ళనీర పరితంగా ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలో ఉంటామన్నట్టుగా మనవి చేసుకొని వెళ్ళారు. అలాంటి విషయాలు వింటే ఎంత సంపూర్ణత అనిపిస్తుందంటే జీవితానికి. ఒక భక్తుడు ఏదైతే సంకల్పించి స్వామికి విన్నపించుకుంటాడో ఆ సంపూర్ణంగా ఎప్పుడైతే కటాక్షిస్తుందో ఆ బలం ఏదైతే ఉంటుందో, స్వామి యొక్క పట్ల ఉన్న బలము, స్వామి యొక్క పట్ల ఉన్న నమ్మకము వందింతలు రెట్టింపు చేస్తుంది. ఆ బలము, ఆ రెట్టింపు చేస్తున్న విశ్వాసమే ప్రజలని ఇంకా ఇంకా స్వామికి విన్నపించుకునేలా, స్వామి యొక్క మంగళాశాసనాలు తీసుకునేలా చేస్తుంది. ఒక విషయం ఖచ్చితంగా నేను చెప్పగలను, మేము మా కుటుంబంలో ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క కృపని స్పర్శించాము. ఈ కలియుగంలో ఈ స్పర్శ మేము గత 9 సంవత్సరాల కింద స్పర్శించాము. దాని యొక్క సంకల్పమే, అమ్మ నాన్న యొక్క సంకల్పమే ఇవాళ దేవాలయం. ఇలాంటి సంకల్పము, ఇలాంటి కలియుగంలో నువ్వు పిలిస్తే, నువ్వు నమ్ముతే, నువ్వు కొలుస్తే నీ ఎంబడే ఉంటానయ్యా అన్నట్టుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ స్వామి యొక్క కృపకి అందరూ పాత్రులు కావాలని, ఆ స్వామి దయతోటి అందరూ చల్లగా ఉండాలని, ఆ స్వామిని మనసారా నమ్మి వినిపించుకొని అందరూ ఐశ్వర్యంతో ఉండాలన్నది మనసారా దీవిస్తున్నాను. మీ ప్రకంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అలాగే ఇది టెంపుల్ నిర్మించడానికి ఇంకా అడుగుతున్నా, టెంపుల్ నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టిందండి? మొత్తం ఎన్ని ఇయర్స్ పట్టింది? సో దేవస్థానం పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి సుమారు 7 years ప్లస్ పట్టిందండి. సో మీరంతా చూస్తున్నారు, వాట్స్ ఆల్ డన్ విత్ బ్లాక్ స్టోన్ అండ్ పద్ధతిగా అందరూ పెద్దలు ఒక ఒపీనియన్స్ తో ప్రాపర్ గా దీన్ని నిర్మాణం చేయబడింది. అలాగే ఆ విగ్రహం గురించి చెప్పండి. దేవస్థానం మొత్తంలో దాదాపు 22 ఎకరాల పైలో ఉందండి. రాగానే శ్రీవారి పాదాలు అవ్వగానే దశావతారాల మండపాలు, ఆ మండపాలు ఎక్కి పైకి రాగానే కుడివైపు కోనేరు. సో చక్ర స్నానాలకు చక్కటి కోనేరు, 2 వరుసలు అంటే 2 లెవెల్స్ లో ఉంది కోనేరు కూడా. దాని పక్కకే గంట మండపం ఉంది. సో అతి పెద్ద గంట, సో దాదాపు 1.7 tons ఉన్న సైజ్ లో జయగంట అండి. దాని పక్కకే హనుమాన్ మండపం ఉంది. దాదాపు 120 feet పైన ఎత్తులో ఉన్న హనుమంతుడు మండపము. దాని తర్వాత మాడవీధుల్లో తర్వాత దేవస్థానము కుడి వైపే రథశాల ఉంది. సో సోమవారం బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా ఒక రథం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రథం హైట్ కూడా దాదాపు 60 feet. సో చక్కటి సైజ్ ఆఫ్ ద రథము. అండ్ దాని తర్వాత పక్కకి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం పడింది. సో కళ్యాణ మండపంలో కూడా చక్కగా నిత్యంగా రోజు దాదాపు 800 మంది కళ్యాణం చేసుకునే విధంగా ఉంటుందండి. వంటశాల, భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఇచ్చి స్వామివారి జరగాల్సిన సేవలన్నీ కూడా చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల నుంచి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అలాగే ఆ కార్యక్రమం గురించి, అలాగే గుడికి సంబంధించి సేవలు ఏమేమి జరుగుతున్నాయి వాటి గురించి వివరించండి.
స్వామి కృపకి పాత్రలు అవ్వాలని భక్తులందరూ కూడా చాలా డిస్ట్రిక్ట్స్ అంటే తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి నిన్న ఆల్మోస్ట్ మేము ఎక్స్పీరియన్స్ చేసిన భక్తులతోటి కనుక్కుంటే వేరే వేరే ప్లేసెస్ చుట్టుపక్కల ఉన్న 100 కిలోమీటర్ల దూరం నుంచి చాలా మంది భక్తులు రావడం జరిగింది. అటువంటి భక్తులకి సౌకర్యార్థము అన్ని రకాల వసతులు సేవలు ఇక్కడ అందిస్తూ భోజనం టైంలో మధ్యాహ్నం వచ్చిన ప్రసాదం భక్తులకి మొదటి రోజు 33,000 మందికి అన్నప్రసాదం జరగడం జరిగింది. సేమ్ విధంగా ప్రతిరోజు కొన్ని రోజులు 8,000 మంది ఉంటాయి, కొన్ని రోజులు నిన్న 25,000 మంది ఉంటాయి. అలా ఎంతమంది జనసంఖ్య ఉంటుందో వాళ్ళకి అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా స్వామికి నిత్య సేవలు పొద్దున్నే 5 గంటలకి సుప్రభాత సేవ నుంచి మొదలుకుంటే రాత్రి 8:30కి ప్రవలింపు సేవ వరకు రోజు 16 సేవలు స్వామికి నిత్య కైంకర్యాలు చేయాలన్నది దేవస్థానం యొక్క స్వర్ణగిరి ఒక దేవస్థానం యొక్క ఆచారము. ఆ విధంగా చిన్నజీవ స్వామి గారు నిర్ణయించారు. సో దాన్ని డే 1 నుంచి కూడా దాన్ని ఆచరణలో పెడుతున్నాము. త్వరలోనే స్వర్ణగిరి వెబ్సైట్ మనకి ప్రజలకి బుకింగ్ చేసుకోవడానికి రెడీగా అవైలబుల్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళకి కావాల్సిన విశేష దినాల్లో వాళ్ళు ఏ సేవలు కావాలన్నా కూడా భక్తులందరూ కూడా కళ్యాణ సేవనే కావచ్చు, సుప్రభాత సేవనే కావచ్చు, ప్రవలింపు సేవనే కావచ్చు, అన్ని సేవలు వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ఉంది భక్తులకి. సో ఒక రోజు వచ్చి సేవ చేసుకొని స్వామి సమక్షంలో ఉంటూ కళ్యాణాలు అన్ని చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేలా మొత్తం స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. మోస్ట్లీ 11వ తారీఖు నుంచి కళ్యాణ సేవలు మొదలవుతాయి. అండ్ 11వ తారీఖు నుంచి 10 రోజులు విశేషంగా రోజు వాహన సేవ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 10 days బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు నుంచి 11వ తారీఖు నుంచి మొదలుకొని 21వ తారీఖు వరకు ప్రతిరోజు స్వామిని బ్రహ్మోత్సవాల సేవల్లో విశేష వాహనాల మీద ఊరేగింపు చేయడం జరుగుతుంది. సో ఇటువంటి విషయాలన్నీ ప్రజలు తెలుసుకొని వాళ్ళ టైము అనుకూలం ప్రకారంగా స్వామివారి సేవలో కృపకు పాత్రులు అవ్వాలని మీ సుమన్ టీవీ ద్వారా అందరినీ కూడా విన్నపించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.